యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ నెల 14న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఎనికేపాడు టీడీపీ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ జాబ్ మేళాకు సర్వం సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అరబిందో ఫార్మా, పేటీఎం, హెచ్సిఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, మెడిప్లస్, విజేత సూపర్ మార్కెట్, హెచ్డిఎఫ్సి, కోటక్, ఇండికో, వరుణ్, రిలయన్స్ క్యాపిటల్, ఎయిర్టెల్ వంటి 50కు పైగా ప్రముఖ సంస్థలు ఎంపికలు నిర్వహిస్తున్నాయన్నారు. 7వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ అర్హతలతో 18 నుండి 35 సంవత్సరాలు ఉన్న ఎవరైనా ఈ మేళాలో పాల్గొనవచ్చునని చెప్పారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 14వ తేదీ విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో తెలుగుదేశం పార్టీ రూరల్ ఆఫీస్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. దీంట్లో ప్రముఖ కంపెనీలన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. శ్రీరామ్ కానీ, అపోలో కానీ, రిలయన్స్ కానీ, ఇలాంటి 50 కంపెనీలకు తోడుగా గన్నవరంలో ఉన్న హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ కంపెనీ ప్రతినిధితో కూడా మాట్లాడాను. హెచ్సిఎల్ కంపెనీ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తుంది. హెచ్సిఎల్ వాళ్ళు కూడా కనీసం 100 నుంచి 150 మంది జాబ్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన లక్ష్యంగా పనిచేస్తానని ఎన్నికల ముందు నేను చెప్పిన పరిస్థితి గన్నవరం ప్రజలందరికీ తెలిసిందే. 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పిపోతే వచ్చే ఎన్నికల్లో ఓటాడనని పలు మీటింగుల్లో చెప్పారు. దానికి తగ్గట్టుగానే శాసనసభ్యుడైన మొదటి రోజు నుంచి యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్నా. అశోక్ లేలాండ్ కంపెనీ గత ప్రభుత్వంలో వెళ్ళిపోతే దాని ప్రతినిధులతో చర్చించి వెనక్కి తీసుకురావడం జరిగింది. దాని స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మల్లవల్లిలో రాబోయే 2 సంవత్సరాల్లో 18 మాసాల్లోనే 420 కంపెనీలు స్టార్ట్ చేయడం ఖాయం. అలాగే నేను 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే మన ముఖ్యమంత్రి గారు, నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని నేను కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ సారథ్యంలో దాన్ని మంచి పారిశ్రామిక వాడగా, ఆంధ్రప్రదేశ్లోని అత్యున్నత పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దబోతున్నాం. దాంట్లో 30,000 ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి గారే మొన్న శాసనసభలో విజన్ 2047 డాక్యుమెంట్లో గన్నవరం మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ మీద నమ్మకంతో చెప్పిన పరిస్థితి. 16.5 లక్షలకే ఎకరం గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు నాటి పాలకులు వైసీపీ ప్రభుత్వం అధికారులను 90 లక్షలు పెంచారు. దాన్ని మళ్ళీ 16.5 లక్షలకి ఇచ్చాం. 18 నెలలలోపు ఇండస్ట్రీలు స్టార్ట్ చేయబోతే భూమిని వెనక్కి తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టిన పరిస్థితి. రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న, బందర్ పోర్టు దగ్గరగా ఉన్న, భౌగోళికంగా మల్లవల్లిని మించిన పారిశ్రామిక కారిడార్ రాష్ట్రంలో ఉండబోదని తెలియజేస్తూ